వినతిపత్రం సమర్పించారు బీఆర్ఎస్ నాయకులు. లగచర్ల రైతుల నిర్బంధ అంశాన్ని శాసనసభలో లేవనెత్తనీయకుండా నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు బీఆర్ఎస్ నేత నగేష్. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌరవ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మరి సబితమ్మ సూచన మేరకు ఆర్కేపురం డివిజన్లో మగచర్ల రైతన్నలను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి 35 రోజులుగా జైళ్లలో మగ్గబెడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు వైఖరికి నిరసనగా మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఆర్కేపురం డివిజన్లో మా పార్టీ శ్రేణులందరం కూడా సద్బుద్ధిని ప్రసాదించాలని వినతిపత్రం సమర్పించారు. మరి ఏ రోజైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిందో ఆ రోజు నుంచి రైతన్నలకు వ్యతిరేకంగా దమనకాండ, నిర్బంధకాండ, అణచివేతలే వాళ్ళ పరమావధిగా మారాయి. మరి గత 10 సంవత్సరాలుగా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఫార్మాసిటీలో 19,000 ఎకరాలు సేకరించి రైతులందరినీ ఒప్పించి అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయడానికి అంకణం పడుతున్నారు. మరి ప్రతిరోజు అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వారి మంత్రులందరూ కూడా ప్రభుత్వం చేసే పనులన్నింటినీ కూడా వ్యతిరేకించి ముచ్చర్లలో ఏర్పాటు చేసేటువంటి ఫార్మా సిటీని కూడా